నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నాకు అసలు సంబంధమే లేదు నేను అమాయకుడిని నాకేం తెలియదు అనే వ్యాఖ్యలు చేస్తున్నారు ఇది నిజమా అంటారా ప్రజలు బాగా గమనిస్తున్నారు ఇది నిజమా కాదా అనేది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ మన సింగయ్య హత్య కేసులో జరిగింది అందరు ప్రజలు చూస్తూనే ఉన్నారు మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కారు కింద పడింది కూడా గమనిస్తున్నారు ప్రజలు అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి A2గా ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు నాకేం తెలియదు నేను అమాయకుడిని అన్నట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు ఇది ఎంతవరకు వాస్తవం సార్ దీని మీద స్పందన ఏంటి అమాయకుడు కదండి అమాయక చక్రవర్తి అంటే తనకు తాను ప్రకటించుకుంటే ఏదైనా సాధ్యం అవుద్ది అనుకునే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఇలాగే మాట్లాడతారు అంటే మసిపుసి మారేడుగా చేయడానికి కోసం ఎలా మాట్లాడతామో కొన్ని విషయాలు ఇది కూడా అలాంటిదే మొన్న రోజా గారు మాట్లాడుతూ ఏమంటున్నారు ఆయనకే సంబంధం లేదు ఇదంతా ఫేక్ వీడియో సినిమా రంగంలోంచి వచ్చిన రోజా గారు ఇలాంటి మాటలు మాట్లాడతాం హాస్యాస్పదం ఎందుకంటే గ్రాఫిక్స్ అంటే ఎలా ఉంటాయి ఎలా ఉంటుంది కొత్తగా వచ్చిన టెక్నాలజీ కాబట్టి అలా వాస్తవం ఎలా ఉంటుంది ఇవన్నీ ఎడమచ్చినట్టుగా అర్థమయ్యేది సినిమా రంగానికి మొదట అలాంటి సినిమా రంగంలోంచి వచ్చిన రోజా గారు ఈ వ్యాఖ్యానాలు ఏదైతే ఉన్నాయో అవి చాలా హాస్యాస్పదం ఆవిడకి తెలుసు ఏది గ్రాఫిక్కో ఏది ఏనో ఏది వాస్తవం అనేది తెలిసి కూడా అలా మాట్లాడుతున్నారంటే దీన్ని అవాస్తవం అని చెప్పడానికి చేసే ఒక ప్రయత్నం అది బిడ్స్ కొట్టింది ఎప్పుడైతే ఇక్కడ వీడియో బయటపడిన తర్వాత అది హల్చల్ అయ్యి అన్ని విధాల ఎంక్వైరీలు జరిగి ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు తీసుకుని ఈవెన్ డ్రైవర్తో సహా ఇచ్చిన వాంగ్మూలాలు తీసుకున్న తర్వాత ఇప్పుడేం మాట్లాడుతుంది ఆవిడ ప్లేట్ మార్చి ఇది డ్రైవర్కి సంబంధించిన విషయం అయితే అక్కడ జరిగిన దానికి కారణం అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం ఉంటుంది అంటే ఇప్పుడు సగం ఒప్పుకుంటుంది జరిగింది ఇన్సిడెంట్ని అంతకుముందు AI అని వాదించింది ఆవిడే ఇప్పుడేమో డ్రైవర్కే సంబంధం అమాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అని మాట్లాడుతున్నారు అంటే 2 నాలుకల ధోరణి దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మొదట ఇది బయట పడుండకపోతే ఈ వీడియో దాన్ని మసిపుసి మారేడుగా చేద్దామని అనుకున్నారు అంటే దాన్ని తీసుకెళ్లి సింగయ్యని రోడ్డు పక్కన చెత్త కుప్పలో పడేశారు ఎంత అమానవీయమైన సంఘటన అండి ఇది మానవతావాది జగన్మోహన్ రెడ్డి అని ప్రచారం చేసుకుంటున్నారు కదా వీళ్ళు ఇదేనా మానవత్వం అంటే చావు బతుకుల్లో ఉన్న ఒక వ్యక్తిని ఒక వృద్ధుడిని ఒక దళితుడిని అక్కడ కారు కింద పడిపోయిన తర్వాత అందరూ ప్రత్యక్ష సాక్షులు చూసి ప్రత్యక్షంగా కారుని నిలువరించి డ్రైవర్కి చెప్పి ఇంత జరుగుతున్నప్పుడు వీళ్ళు కళ్ళు మూసుకున్నారా చెవులు మూసుకున్నారా జగన్మోహన్ రెడ్డి కానీ కారులో కూర్చున్న వాళ్ళు కానీ అలా జరగలేదు కదా జరగనప్పుడు అక్కడ జరిగిన దానికి వీళ్ళు ఇమీడియట్గా ఆ కొన ప్రాణంతో కొన ఊపిరితో ఉన్న సింగయ్యని అప్పటికప్పుడు అంబులెన్స్ పిలిపించి అక్కడ గనక చికిత్స జరిగి ఉంటే ఆ ప్రాణం గాల్లో కలిసి ఉండేది కాదు చావుకి బతుకి మధ్యన కొట్టుమిట్టాడుతున్న ఆ వృద్ధుడి శవాన్ని అమానవీయమైన ధోరణిలో చెత్త కుప్పల్లో పడేసినట్టు ఆ మళ్ళ కంపల్లో పడేస్తే అతను ఎలా కొట్టుకునడం అందరూ చూశారు వీడియోలు ప్రాణంతో పోరాడుతా అలా ఎంత వేదన పడ్డాడండి ఆ మనిషి అలాంటి సంఘటన చూసిన తర్వాత ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు వాస్తవాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఎలా అర్థం చేసుకుంటారు ఇప్పుడు అమ్మాయి ఇక్కడ అరాచక వాద అనేది స్పష్టం సుస్పష్టం దేని గురించి ఇంకా వాదన ఏముంది ఇప్పుడు దాని గురించి ఇప్పుడు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇవాళ న్యాయస్థానాలకు ముందుకి ఈ హైకోర్టులో పిటిషన్ వాయిదా ఈయన ఆల్రెడీ నేను అమాయకుడని ఒక కేసు కూడా మళ్ళీ నా మీద పెట్టడానికి లేదనేది వాదన చేసుకుంటా ఉన్నారు కానీ ప్రజలు గమనించారు అలాగే న్యాయస్థానాలు కూడా గమనించి రేపొద్దున ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరూ శిక్షార్హులనే విషయాన్ని తేల్చే అవకాశం తొందరలోనే ఉందనేది నా నమ్మకం మరి ఇది కప్పిపుచ్చడానికి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు సార్ వాళ్ళు నిరసన దీక్ష చేయటం నిరసన కార్యక్రమాలు చేయటము మొన్నటిదాకా చూస్తూనే ఉన్నారు నిన్న మొన్న కూడా చేస్తూనే ఉన్నారు యువత పోరాన్ని పెట్టేసి ఇది కప్పిపుచ్చడానికి వాళ్ళు చేస్తున్న ప్రజల్లోకి రావాలని ఎలా చూడాలి సార్ అసలు టేక్ డైవర్షన్ పాలిటిక్స్ అండి ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఏదైనా జరిగితే జరగలేదని చెప్పటం ఇప్పుడు రోజా గారు అన్నట్టు AI ఇది వీళ్ళకి వర్తిస్తాయి జరిగింది జరిగినట్టు చెప్పడమే వీళ్ళ పార్టీ ఎజెండా అందుకనే వీళ్ళ సాక్షి ఛానల్ కానీ సాక్షి పత్రికలో కానీ అబద్ధం ఉంటే నిజం చేసేస్తారు నిజాన్ని అబద్ధం చేసేస్తారు ఇది మొదటి నుంచి వాళ్ళకి ఆ రాతల్లో ఉన్నది కానీ ఆ మాటల్లో ఉన్నది కానీ ఆ పత్రిక కానీ ఆ టీవీ ఛానల్ కానీ ఆ రెండు చేసేది అదే అసత్య ప్రచారాలు ఇలా చేసే ఇప్పటిదాకా 5 ఏళ్ళు ప్రజలను నమ్మించి 5 ఏళ్ల క్రితం నమ్మించి 5 ఏళ్ళు
అరాచక పాలన సాగించారు. అవును. సో ఇంకా ముందు రోజుల్లో అదే విధంగా ప్రజలు నమ్ముతారు అని ఒక భ్రమంలో ఉన్నారు. ఏఐలో ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు నిజానికి వీళ్ళు భ్రమంలో ఉన్నారు. ఎందుకంటే ప్రజలు వీళ్ళ అరాచక పాలన చూసేశారు. మరోసారి మళ్ళీ అలాంటి అరాచకవాదికి ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ మరోసారి అధికారంలో తీసుకొచ్చే అవకాశం ఎప్పటికీ ఉండదు. మరి అంబటి రాంబాబు మీద కూడా అనేక రకాల కేసులు నమోదైనాయని మనకు వచ్చిన సమాచారం. ఎలా చూడాలి సార్? అదేనండి, ఇప్పుడు అంబటి రాంబాబు విషయానికి వస్తేనండి, వాళ్ళు 2 రకాలుగా మాట్లాడతారు. ఒకటి ఏంటంటే మాకు సరైన సెక్యూరిటీ ఇవ్వలేదని, రోప్ సెక్యూరిటీ అని, లేకపోతే ఇంకోటని మాట్లాడతారు. నిజానికి హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్పారు ఆల్రెడీ ప్రెస్ మీట్లో ఇంతకుముందు ఏమని, మేము ఇచ్చింది ఏది కూడా వాళ్ళు సక్రమంగా తీసుకున్నది లేదు, అలాగే సక్రమంగా వాళ్ళు వ్యవహరించింది లేదు, మేము వెహికల్ ఇస్తే బుల్లెట్ ప్రూఫ్ అది తీసుకున్నది కూడా లేదు, వాళ్ళ సొంత వాహనంలోనే రావటం, అలాగే మేము పర్మిషన్ 3-4 వెహికల్స్కి ఇస్తాడు, 100 వెహికల్స్లో వచ్చేయటం, ఇంతమంది పరిమితంగా వీళ్ళు మీరు చేసుకోవచ్చు నిరసన అని చెప్పినా కూడా వేల మందిని తీసుకొచ్చి అరాచకాన్ని సృష్టించడానికి ఇదంతా పకడ్బందీ ప్లాన్. అదేవిధంగా లోపలికి ఎలా చేయకపోతే పోలీస్ సెక్యూరిటీ అంబటి రాంబాబు కదండి ఈ బ్యారికేడ్స్ అని పక్కకి నెట్టేసి వాళ్ళందరినీ అలౌ చేయించి, అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, విధ్వంసాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని మళ్ళీ తిరిగి ప్రభుత్వం మీద రుద్దాలని ప్రయత్నం. మీకు ఇవ్వాల్సిన ఈ సెక్యూరిటీ ఇచ్చారు కానీ మీరు దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. కానీ రాబోయే రోజుల్లో ఇవన్నీ గమనించున్నది కాబట్టి ప్రభుత్వం ఇలాంటి పరిస్థితి మరోసారి రాకుండా ఉండడం కోసం మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్యన వాళ్ళు నిరసన చేసుకునే హక్కు ఉందండి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని ఖచ్చితంగా నిరసన చేసుకునే హక్కు ఉంటుంది. ప్రజలకే ఉంటుంది, ప్రతిపక్షాలకు ఉంటుంది. ఇది ప్రాథమిక హక్కు, దాని ఎవరు కాదనేది కాదు. ఎలా ఉండాలి నిరసన అనేది? ఒక హుందాతనంగా ఉండాలి. అసలైన నిజమైన ప్రతిపక్షం ఏదైనా సరే అలా హుందాగా వ్యవహరించి ప్రజల సమస్యలు కానీ ఏదైనా ఉంటే దాన్ని తీసుకురావాల్సిన అవసరం. ఇప్పుడు ప్లకార్డ్స్ చూడండి, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు ఏమని, మీరు అలాంటి విధ్వంసకరమైన రాతలతో ప్లకార్డ్స్ ప్రదర్శించడం జరిగితే తాట తీస్తామంటున్నాడు ఆయన. నిజమే, తీయాలి. ఎందుకంటే నిరసన అనేది ఎలా ఉండాలి, అక్కడ ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకు సంబంధించి మాత్రమే ఉండాలి. నరికేస్తాం, రక్తాన్ని ఏరులై పారిస్తాం, పొట్టేళ్ల తల నరికినట్టు నరికేస్తాం, గంగమ్మ జాతరను తలపిస్తాం, ఏంటండి ఇవన్నీ కూడా అరాచకవాదులు చేసే విధానం. అది అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం నడుస్తున్నప్పుడు ఇది రాచరికం కాదు, రాతయుగంలో కూడా లేం మనం. అలాంటిది ఒక అరాచకమైన ఇలాంటి విధ్వంసకరణ చేష్టల్ని మనం చూస్తూ నిశ్చేష్టులుగా నిలబడిపోతే సమాజం ముందు ప్రజాస్వామ్యం చిన్నపోతుంది. ఇది ఖచ్చితంగా గమనించి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకొని రాబోయే రోజుల్లో ఇలాంటి ఏదైనా నిరసన కానీ ఇలాంటి కార్యక్రమాలు కానీ చేపట్టాల్సి వస్తే పోలీసుల చట్టాన్ని అతిక్రమించకుండా ఆ నిరసన తెలియజేసే పరిధిని పరిమితిని ఆ బార్డర్ని ఖచ్చితంగా గీసి తీరాల్సిందే. లేదంటే రాబోయే రోజుల్లో ప్రజలకే అసహ్యం కలిగిద్ది. కానీ ఇప్పుడు సింగయ్య మృతి చెందిన కారు అయితే అది జగన్మోహన్ రెడ్డి కారు కాదానని రోజా వ్యాఖ్యలు. అలాగే ఆ కారులో ఎవరెవరు ఉన్నారంటే ఏం చెప్తారు సార్? కార్లు ఎవరెవరు ఉన్నదని ఆల్రెడీ ఇప్పుడు పోలీసు ఎంక్వైరీలు అన్నీ వచ్చినాయి. అది ఇంకా అవాస్తవాలుగా మార్చలేము. కారు ఎవరిదనేది కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కారులో నిలబడి ఆయన చేతులు ఊపుతూ ప్రజలకు అభివాదం చేస్తా ఉన్నది క్లియర్గా తెలుస్తూ ఉంది. అదే సమయంలో కార్ టైర్ కింద నలిగిపోతున్న స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ప్రజలు వారిస్తున్న సంఘటన కూడా మన ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంది. ఇన్ని వాస్తవాలని అవాస్తవాలు ఎలా చేయగలుగుతారు? అది అసాధ్యం. అయితే మరి ఇంకా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఒకటి, ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. రేపటికి ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు సార్? న్యాయస్థానాల ముందు నిలబడ్డాడండి. నిరూపణ అయ్యే వరకు అతను ముద్దాయి కింద లెక్క వస్తుంది. నిరూపణ కాకముందు ఏది మనం నిర్ధారించలేం. కాబట్టి ఇతను ముద్దాయిగా మాత్రం అతను కోర్టు బోనైతే ఎక్కాల్సిన పరిస్థితికి వచ్చాడు. అయితే నిజాలు నిగ్గు తేల్చిన తర్వాత, వాస్తవాలు బయటపడిన తర్వాత ఖచ్చితంగా ఈ నేరారోపణ రుజువు అవుతుందని మాత్రం నేను చెప్పగలుగుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.